అక్క నువ్వేడవకు, బావకి డబ్బు పిచ్చి పట్టింది. ఆ పిచ్చిని ఎలా వదలకొట్టాలో నేను చూసుకుంటా. కొంతకాలం పాటు నువ్విక్కడే ఉండు, నీ పేరుతో నేనక్కడ ఉంటా. బావని ఎట్టా వంగతీయాలో నాకు బాగా తెలుసు. నీ కాపురం చక్కదిద్దే బాధ్యత నాది. నువ్వు నిశ్చింతగా ఉండు. నేనెళ్ళి నీ ఇంట్లో ఈలేస్తా, అంతే. బావ పాలు ఇరిగిపోద్ది. డబ్బు మూటతో వచ్చావా, ఉట్టి మూటతో వచ్చావా? డబ్బులు విషయం రోడ్డు మీద ఎందుకండి, లోపలికి రండి మాట్లాడుకుందాం. లోపలికి రండి. డబ్బుల గురించి అడిగితే రోడ్డు మీద ఎందుకు అంటదేంటి? ఇంతకీ తెచ్చిందా లేదా చూద్దాం. మీ నాన్న డబ్బు గురించి ఏమన్నాడే? ఏ డబ్బు అండి? అంటే మళ్ళీ మొదలుకొచ్చావా? నిన్ను గొంతు పిసికి చంపేస్తానే. కట్నం బకాయ్ మా నాన్న ఇవ్వలేనని చెప్పమన్నారండి. ఎంత ధైర్యమే నీకు నీ బాబుకి? నిన్ను ఇక్కడ బెల్ట్ మీకెందుకు శ్రమ అని నేనే తీసుకొచ్చానండి. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నిన్ను ముట్టుకుంటే నాకు రియాక్షన్ వస్తుందండి. రియాక్షన్? కూత కూడా తేడా వచ్చిందేంటి? ఏంటే కథ? రాత్రి కలలో కాళికాదేవి వచ్చి నాకు వరం ఇచ్చిందండి. ఏం వరం? ఈలేస్తే 1000 ఏనుగుల బలం వస్తుందని చెప్పిందండి. ఈలేస్తే బలమా? ఏదో సరే ఇవే. అయ్యో సరదాగా వేయకపోతే చంపేస్తా. వేస్తే మీరు చచ్చిపోతారండి. పర్లేదు ఇవే. అయ్యో వద్దండి. అయ్యో వద్దు. సరే, భర్తే నాకు ప్రత్యక్ష దైవం. ఏమండి కొంచెం దూరంగా ఉండండి. సౌండ్ తట్టుకోలేరండి. అంత సౌండా? కొంచెం కొంచెం పర్లేదు. ఇదేం కాళికాదేవి వరవరా బాబు, నడువిరిపోయింది అమ్మా. నువ్వు సెటిల్ అయ్యేంత వరకు రోజు ఇలాగే ఈలేస్తా. నీ పాలు ఇరిగిపోతాయి. పాలు ఇరిగిపోతాయా? మళ్ళీ కొత్త కోత? పొద్దునే కొద్ది నువ్వే రెచ్చగొట్టావు. లేచిరా, దెబ్బలకి వెన్న పూస రాస్తా. బావా బావా ఇంకో కొత్త కోత. వస్తున్నా. ఇదేనా వీళ్ళు? కాదు, హనుమాన్ టెంపుల్. అమ్మో ఆంజనేయ. పిచ్చి ప్రశ్నలు నా వెనకలేరా. అలాగే తొందరగా. అలాగే అలాగే. దిక్కు చూడుకురా. అలాగే. ఎవరది? కాదు మా అమ్మమ్మ. సరే త్వరగా. ఇక్కడ కాదు, వేరే చోటు దాకు. ఎవరంటే మాట్లాడవే? అదే అమ్మమ్మ, టీవీ సరిగ్గా పనిచేయట్లేదని ఫోన్ చేస్తే కంపెనీ వాళ్ళు మెకానిక్ పంపించారు. మరి ఆ మాట చెప్పినావడే? ఎందుకు పాకుతున్నావు? అదే, అది ఆర్మీలో చేరుదాం నేల మీద పాకడం ప్రాక్టీస్ చేశా. టచ్ పోకుండా ఉండడానికి అప్పుడు టీవీ ముందు పాకుతుంటా. లేచి త్వరగా విప్ప. బాగోదేమోనండి, పెద్దవారు మీ ముందు ఇంత మొహమాటం పనికిరాదు. త్వరగా. ఏంటో తెగ మొహమాట పెట్టేస్తున్నారు. బట్టలు కాదు, టీవీని. వీడే మెకానికే. ముందు వాడి ఆ టీవీ సావను. అమ్మమ్మ, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నీ దగ్గరుండి రిపేర్ చేస్తాగా. నాకు వేరే పనే ఉందిలే అమ్మా. ఏమిటయ్యా నీ ప్రాబ్లమా? నాకేం తెలీదండి, అదే నా ప్రాబ్లం. అవును, టీవీ కనిపెట్టింది ఎవరండి? వాళ్ళ నెంబర్ ఎవరా? వాళ్ళతో డిస్కస్ చేస్తా. ఏమిటి? టీవీ కనిపెట్టిన వాడితో మాట్లాడితే తప్ప రిపేర్ చేయలేవా? నిజం చెప్పు, నీవు మెకానిక్ వా మెంటల్ గాడివా? మాట్లాడవే. అక్కాయ్, ఆ షాపోడు ప్లంబర్ ని పంపించి అరగంట అయిందంట, వచ్చాడా? అసలు నువ్వు టీవీ మెకానిక్ వా ప్లంబర్ వా? ప్లంబర్ వా? నిజం చెప్పు. మీరేదంటే అదే, నాకు అన్ని తెలుసు. వచ్చినాడా? మెకానిక్ కాదని చెప్పొచ్చుగా. ఆ టీవీ బిగించేసి బాత్రూమ్ లో నీళ్ళు ఆగిపోయి వెళ్ళి చూడు. అలాగే, మీరు వెళ్ళండి, నేను మేనేజ్ అయిపోతా. ఎలాగో చావు. నువ్వు రారా. ఎలాగైతేనే మీ ఇంట్లో సెటిల్ అయిపోయా. చక్కటి నువ్వు రాను పనికిరా నోట్లుగా తయారవుతున్నావు పెట్టయ్యా. సాయంకాలం నన్ను రిబ్బన్ కత్తిరించే ఫంక్షన్కి వెళ్ళాలన్నావు, మరి ఓపెనింగ్ అయితే మర్చిపోయినట్టు పెట్టి. మరి అది బడు బట్టలు కొట్టు ఆసుపత్రిలో తెలియకుండా నేను పీచెట ప్రిపేర్ అవ్వాలి.
ఆ సాయంకాలం వాళ్ళు వచ్చేస్తారు, కారు ఎక్కిచ్చేస్తారు, కత్తులు చెరికిచ్చేస్తారు. అక్కడ నేనేం మాట్లాడాలి? మేమే తత్తే అనాలా? సార్ అంటానికి మీరు మోగలదా? నేను ఎదవా? మాట వరుసగా. అయినా నాలాంటి వాడు సెక్రటరీగా ఉండగా మీకు దిగులేటండి. తెలివిగా నేను మీకు స్పీచ్ తయారు చేశాను. ఓపెనింగ్ ఏదైనా కానివ్వండి, ఈ స్పీచ్ వరకు వస్తుంది. వినండి. ప్రజలారా, నా చేతులతో ఈ డాష్ కి ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టం. డాచా? అదేనండి, ఆ డాష్ లో అది బడైతే బడేనేస్తారు, ఆసుపత్రి అయితే ఆసుపత్రి అనేస్తారు. అమ్మ చక్కటి ఏంటి తెలివితేటలా చదువుతాడు. ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ డాష్ తో చాలా అవసరం. ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి డాష్ల మీదే ఆధారపడి ఉంటుందని మనవి చేస్తున్నాను. ప్రతి ఇల్లు ఒక డాష్ అవ్వాలి. ప్రతి వాళ్ళు ఆడామగా తేడా లేకుండా ఈ డాష్ నేను నడపాలి. ఒక రకంగా చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఇలాంటి డాషుల్ని నడుపుకుంటూనే జీవితం గడిపేవాడినని మరోసారి మనవి చేసుకుంటున్నాను. బాగుందయ్యా, చాలా బాగుంది. సార్ ఇవాళ ఓపెనింగ్ సెరమనీ ప్రోగ్రామ్ తాలూకు కార్డు దొరికింది సార్. చూసారా, ఇప్పుడు అది ఏదైతే అది ఈ డాషుల్లో పెట్టి స్పీచ్ ఇచ్చేసారు అనుకోండి, చప్పట్లు చప్పట్లు. చప్పట్ల చక్కటి నాయాల. ఇందులో ఉన్న పదాన్ని ఆ డాష్ లో పెట్టి చదువు చెప్తాం. మినిమం 3 సార్లు చప్పట్లు పడాలి సార్. ప్రజలారా, మా చేతులతో ఈ మంగళ షాపుకి ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టం. ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ మంగళ షాప్ చాలా అవసరం. ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి మంగళ షాపుల మీదే ఆధారపడి ఉంటుందని మన పూర్తిగా చదువు, లేకపోతే నిన్ను చంపేస్తాం. ప్రతి ఇల్లు ఓ మంగళ షాప్ అవ్వాలి. ప్రతి వాళ్ళు ఆడా మగ తేడా లేకుండా ఈ మంగళ షాపులు నడపాలి. ఒక రకంగా చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి రాకపోయింటే నన్ను క్షమించండి సార్, నేను చదవలేదు. అక్కర్లేదు, వాళ్ళే ఎట్టకు చదవనివ్వరు. నిన్ను తగలట్ట నీ మాటలు నమ్మి ఆ ఊపిరిలో చదివించుంటే చప్పట్లో కాదు. మన నారిగాడు చెప్పినట్టే చేశాడే. పోలీసు అవలేక దొంగ అయినట్టున్నాడు. జనం తరుగు. నారిగా, నేను ఒక బాధ్యత గల ఫోటోగ్రాఫర్ని. నా కళ్ళ ముందు ఇలాంటి తొట్టి దొంగలంతా ఉంటాను వీల్లేదు. మర్యాదగా చట్టానికి లొంగిపో, లేకుంటే నేనే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసి పోలీస్ స్టేషన్ అంటించొస్తాను. లొంగిపోరా. ఇంట్లో వాళ్ళందరికీ నేను దెబ్బతినాలని ఆశ. చూడండి, మీ కళలు మండి నేను దొంగని కాలేతో వచ్చి ఇప్పుడు నేను మామూలు మనిషిని కాదు, పోలీసుని. పోలీసులు మామూలు మనుషులు కాదని మాకు తెలుసులేవాయ్. నాన్న జోక్ చెక్ నాన్న, నేను సీరియస్ గా చెప్తున్నాను. అమ్మా ఏమిట్రా? అమ్మా, నేను పోలీస్ గా సెలెక్ట్ అయ్యానమ్మా. ఒరే నా కన్నా నా బున్నాల చిన్న, నేను పోలీస్ గా సెలెక్ట్ అయ్యారా. థ్యాంక్ యూ రా. చేస్తున్న పని ఆ పశువుల చేతులు ఎందుకు నడుపుతున్నావు? ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? వదులు. వార్తలు చాలా పని ఉందిరా. ఇప్పుడు వచ్చిన ప్రమోషన్ కాదు, ఇంకా 3 ప్రమోషన్లు రావాలి. వారి పవర్ అంతా నువ్వే వాడేసుకుంటే ఎలాగా? తప్ప రే, ఒక ప్రశ్న జవాబు చెప్పు. షార్ట్ అడుగుతా, షార్ట్ కూడా చెప్పాలి. షార్ప్నెస్ ఇస్ మెయిన్. పొట్లకాయలా ఉన్నవాడివి పోలీస్ గా సెలెక్ట్ అయ్యావంటే అది మనకు పెట్టిన కర్మ, డిపార్ట్మెంట్ కి పెట్టిన కర్మ అక్కడ అడుగు. కాదు, దేశానికి పెట్టిన కర్మ. రై, వాళ్ళ బామల భూతంతా వేసుకున్న నీలాంటి వాళ్ళందరూ సెలెక్ట్ అవ్వబట్టే డిపార్ట్మెంట్ మొత్తం వీక్ అయిపోయిందిరా. ఒక హత్య జరుగుతుంది రండ్రా అంటే హత్య జరిగిపోయిన తర్వాత కానీ పోలీసులు రారు. ఓ రేపు జరుగుతుంది రండ్రా అంటే రేపు అయిపోయిన తర్వాత కానీ పోలీసులు వస్తారు. ఓ చోట దొంగతనం జరుగుతుంది అంటే మొత్తం దొంగలు పారిపోయిన తర్వాత కానీ పోలీసులు రారు. మరి వచ్చారా, మిగిలిన వస్తువులన్నీ వాళ్ళే పట్టుకుపోతారు. దీనికి అందరూ కారణం ఏంటి? అరే, నేనంటే బక్కబస్తాన్ని సెలెక్ట్ చేయడం బట్టి ఒక దొంగను పట్టుకోవాలంటే 300 మంది పోలీసులు కావాల్సి వస్తుంది. నాకు తెలియగలుగుతాను. నాలాంటి బ్రహ్మాండమైన పర్సనాలిటీస్ వదిలేసి నేనంటే బక్క వదలందరినీ పోలీసుగా సెలెక్ట్ చేస్తే ఈ రాష్ట్రానికి రక్షణే ఉంది, ఈ దేశానికి భద్రతే ఉంది, ఈ ప్రపంచానికి మనుగడే ఉంది. అసలు పోలీస్ సెలక్షన్కే మీనింగ్ పోతుందిరా. ఇలాంటి వాళ్ళందరూ సెలెక్ట్ అయితే అసలు దేశం మొత్తం నీరు గారిపోతుంది. అసలు ప్రపంచం అంటే